ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎల్ మధుకుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లాకు ఇసుక రీచ్లు అందుబాటులో లేని కారణంగా ప్రభుత్వం సమీప తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరి, తీపర్రు 3 ఇసుక రీచ్లు ప్రభుత్వం కేటాయించినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ పోచయ్య, మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సాంప్రదాయాలు పాటించడం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం, అలాగే అడవి, చెట్టు, పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్నారు. గిరిజనులు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ బిర్సాను ఆదర్శంగా తీసుకొని దేశ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ నానిబాబు, డాక్టర్ అజయ్ రతన్, నదీం, డాక్టర్ స్టీఫెన్, డాక్టర్ హారిక, వరప్రసాద్, డాక్టర్ హరిబాబు, మణికంఠేశ్వరరావు రెడ్డి, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, మనోజ్, డాక్టర్ గోపి, శ్రీనివాస్, డాక్టర్ హేమలత, డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ ఉమారజిత, బోధనేతర సిబ్బంది శ్రీనివాస్, సూరిబాబు, హరిబాబు, సత్యబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడకు విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పోచయ్య సార్ గారికి, అలాగే ఫార్మర్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్, మొట్టమొదటి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, మన దేశానికి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర, ఈయన కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. 200 సంవత్సరాల క్రితం మన దేశానికి వలస వచ్చినప్పుడు వాళ్ళని ఈ దేశం నుంచి ఎట్లా తరిమి కొట్టాలని చెప్పేసి ఆ రోజు ప్లాన్ చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన ప్రథమంగా ఉంటారు. ఈరోజు ఇటువంటి గొప్ప వ్యక్తులు అంటే గురించి తెలుసుకోవడం, అంటే మన చరిత్ర మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఓకే, కొన్ని వ్యక్తులు అంటే సెలబ్రేట్ చేయకుండానే, అంటే వాళ్ళ గురించి తెలుసుకోకుండానే మన కాలం చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇటువంటి పెడుతూ ఉన్నప్పుడైనా వ్యక్తుల గురించి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఈయననే కాదు, ఏ గొప్ప వ్యక్తి అయినా వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడం మనకు అవసరం. అందుకని ఎన్ఈపి 2020లో దాంట్లో భాగంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని పెట్టారు. మన ఓన్ ఇండియన్ హిస్టరీని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో హిస్టరీలోనో, ఎకనామిక్స్లోనో, వేరే డిసిప్లైన్స్లో ఎవరైతే మర్చిపోయారు, ఎవరి గురించి అయితే మనం ఐడెంటిఫై చేయలేదో వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో. Very happy that Madhu is telling to us about the great leader who has sacrificed his life for the tribal community. It's a wonderful achievement. Thinking and recollecting and remembering such type of people, it is forever in the life of every person's history. And our campus is organizing this and celebrating the birthday. It's one of the achievements of our Kakinada campus. I wish all the students to know about the history of such legends. That is your responsibility. Thank you. To speak after Madhu's message, because he has delivered everything regarding a life sketch of the great hero of Birsa Munda. Actually, Birsa Munda was a prominent leader of tribals, and not only that, he is a great freedom fighter. He has sacrificed all his life for the welfare of the indigenous community or the suppressed, depressed community people, and he fought against Britishers very strongly, against the suppressed rules of lands who were predominantly occupied by the Britishers and who were sufferers of tribals. He stood until his last breath. So what can students learn from the life sketch of Birsa Munda? ఈయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మోరల్ లీడర్షిప్. రెండో విషయం ఏం చెప్తున్నానంటే, ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అహింసాయుతమైన ప్రతిఘటన. విద్యార్థులైనటువంటి వాళ్ళు చిన్న చిన్న ఉద్రేకాలకి,
చిన్న చిన్న సమస్యలకి హైరాణ పడిపోకుండా, ఎగిరెగిరి పడిపోకుండా, పగకి ప్రతీకారానికి లోను కాకుండా అహింస ద్వారా ప్రతిఘటించాలి సమస్యని. ఈయన ఉద్యమం అంతా దేనికి చేశారు అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే అటవీ ఉత్పత్తులు, ఏదైతే అటవీ చట్టాలు, ఏవైతే దుర్మార్గమైన చట్టాలు బ్రిటిషర్స్ వాళ్ళందరినీ పంపించేసి జమీందారీ పద్ధతులు, జాగీర్దారీ పద్ధతులు అనేవి తీసుకొచ్చి అక్కడ పనిచేసేటటువంటి కార్మికుల్ని బయటికి పంపించేసి వాళ్ళకి అటవీ రైట్స్ ఏమీ లేకుండా చేశారో, ఆ అటవీ రైట్స్ కోసం, ఆ ప్రకృతి పరిరక్షణ కోసం, ఆ ట్రైబల్స్ యొక్క కల్చర్ ని కాపాడటం కోసం వాళ్ళకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది, వాళ్ళకు ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళకు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ తిరిగి మరలా వాళ్ళకి అప్పగించడం కోసమే 25 years లో ఆయన తన జీవితం అంతా కూడా వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకో. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్లో ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి. గిరిజనుల కట్టుబొట్లు, యాస భాష సంస్కృతి కోసం ఉద్యమించిన బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్న ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ పోచయ్య, మాజీ ప్రిన్సిపల్ ప్రశాంతి శ్రీ. ఇసుక రీచ్లు అందుబాటులో లేని కారణంగా కాకినాడ జిల్లాకు సమీప జిల్లా నుంచి 2 రీచ్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి, తీపర్రు 3 ఇసుక రీచ్లు కేటాయిస్తూ జీవో నెంబర్ 66 విడుదల చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. ఈ నెల 8వ తేదీ నుండి సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరు ముగింపు సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.